తెలంగాణలో బతుకమ్మ, కర్ణాటకలో మహంకాళి, పశ్చిమ బెంగాల్లో కాళీమాత, తమిళనాడులో కంచి కామాక్షి, ఆంధ్రప్రదేశ్లో కనకదుర్గమ్మ తల్లి. ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, పండగ ఒకటే, అమ్మ ఆనందం ఒకటే, అమ్మ ఆశీర్వాదం ఒకటే. సో ఈరోజు ఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా స్మార్ట్ షో తరపు నుంచి, అలాగే మా గౌరవనీయులు శ్రీ ఎండి కొల్లు శ్రీనివాసరావు గారి తరపు నుంచి, వాళ్ళ కుటుంబం తరపు నుంచి, మా సిటీ కేబుల్ యాజమాన్యం అందరి తరపు నుంచి, అలాగే మా వర్కర్స్, మా యూనియన్ అందరి తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి, ఎంసీపీఎల్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. సో ఇంకా ఈ షోని బిగించేసేద్దాం. స్మార్ట్ లైవ్ షో, ఫోన్ కొట్టు, లక్ పెట్టు, గిఫ్ట్ పట్టు షోకి స్వాగతం, సుస్వాగతం. ముందు అమ్మకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని, పండగ ఈరోజు చాలా చాలా ఆనందంగా చేసుకుని ఉంటారు. అలాగే సకుటుంబ సపరివార సమేతంగా ఈరోజు మన షోని చూడడానికి కూడా రెడీగా ఉండండి. సో ఎవరైతే ఆ లక్కీ కాలర్స్ ఉంటారు, ఎవరైతే గిఫ్ట్లు పడతారో కూడా మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం, చూద్దాం. సో ఈరోజు ప్రజెంటింగ్ బై విఎఫ్ ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్ అండ్ అలాగే ఎస్ స్టైల్ ఈవెంట్స్. సో ఇప్పుడు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 08672229899. ఈ నెంబర్కి కాల్ చేయండి. బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం, కాలక్షేపంగా ఎన్నో సరదాగా చాలా మాట్లాడుకుందాం. సో పండగ వాతావరణం మీ ఇంట్లో చాలా జరుగుంటుంది. ఒకప్పుడు నిజంగా పండగ అంటే ఎక్కడి నుంచో రావాల్సి వచ్చి ఉండేది. బట్ నిజంగా కొన్ని సందర్భాల్లో, ఈ లాక్డౌన్ సందర్భాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చాలామంది హైదరాబాద్, బెంగళూరు అండ్ ఎక్కడెక్కడో జాబ్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడే ఇంట్లో కూర్చుని వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నారు. సో అది నిజంగా హ్యాపీ మనందరికీ. బట్ అందరూ చాలా జాగ్రత్తగా ఉందాం, అందరం చాలా సేఫ్గా ఉందాం. సో ఈ స్మార్ట్ లైవ్ షో, ఫోన్ కొట్టు, లక్ పెట్టు, గిఫ్ట్ పట్టు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 08672229899. ఈరోజు గిఫ్ట్ స్పాన్సర్ చేసేవాళ్ళు విఎఫ్ ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, ఎక్స్క్లూజివ్ మెన్ అండ్ ఉమెన్ షోరూమ్ అన్నమాట అది. సో అలాగే ఎస్ స్టైల్ ఈవెంట్స్, సెలబ్రేషన్స్ అడ్డా. నేనైతే ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. మరి ఆ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. కానీ మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ స్టైల్ ఈవెంట్స్, అందమైన ఆనందంలోకి అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. We provide Sangeet, musical nights, weddings, birthday parties, grand entries, surprise parties, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజే బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్. ఎస్ స్టైల్ ఈవెంట్స్, అందమైన ఆనందంలోకి అద్భుతమైన వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ లైవ్ షో.
హాయ్ అన్నయ్య. లక్ పెట్టు గిఫ్ట్ పట్టు. నెక్స్ట్ ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. సో ఈ దసరా రోజు ఆ మొట్టమొదటి కాలర్ ఎవరో మనం మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ అన్నయ్య. హాయ్ చెల్లెమ్మ, ఎవరు? నా పేరు తిరుపతమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతమ్మ. అలాగే మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి కాల్ థ్యాంక్స్ అన్నయ్య. చేస్తున్నావు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు తిరుపతమ్మ? రామనగరం నుంచి అన్నయ్య. రామానగరం. ఆ, ఓకే, చల్లపల్లి దగ్గర. ఆ, బాగా చేసుకున్నారా దసరా? ఆ, బాగా చేసుకున్నాం ఫ్యామిలీతో కలిసి. చాలా బాగా చేసుకున్నట్టున్నావు, నీ మాటల్లో అర్థమవుతుంది. ఇంతకీ నిజంగా అమ్మవారిని ఏమని కోరుకున్నావు దండం పెట్టుకునేటప్పుడు? ఏమని కోరుకున్నాం అన్నయ్య, మాది జాయింట్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు ఇట్లాగే హ్యాపీగా ఉండాలని. ఆ, బా అవునా? ఓ, ఆ, ఆ, అంతేనా ఈ లేకపోతే? ఈ కరోనాకి తొందరగా వ్యాక్సిన్ వచ్చేసి దేశం మొత్తం చక్కగా ఉండాలని. వెరీ గుడ్ తిరుపతమ్మ, సూపర్. తెలుసా నువ్వు అసలు నిజంగా నా చెల్లి అనిపించావు. ఓకే తిరుపతమ్మ, ఆ, అన్నయ్య. సరే మరి గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసా? ఆ, తెలుసు. యా, నా పక్కన స్క్రీన్ మీద 10 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. 8 అన్నయ్య. బట్ దానికంటే ముందు ఉమ్, నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ, ఆ క్వశ్చన్కి నువ్వు సరైన సమాధానం చెప్తే ఆటోమేటిక్గా మన నెంబర్ రివీల్ అయ్యింది. ఓకేనా? ఆ, సరేనన్నయ్య. సరే మరి పండగ బాగా చేసుకున్నావు నిజంగా. మరి అయితే ఆ అమ్మవారితోనే క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఆ, ఓకే, నవరాత్రులు మొత్తం ఎన్ని రోజులు నీకు తెలుసా? తెలుసన్నయ్య. క్వశ్చన్ కానీ అది కాదనమాట. చెప్పు ఎన్ని రోజులు? 9 రోజులు. ఎస్, ఈ 9 రోజుల్లో ఆ, మొట్టమొదటి 3 రోజులు ఆ, ఒక దేవిని మనం పూజిస్తాం అనమాట. ఈ 3 రోజులు ఆ, ఈ 3 రోజులు పూజించే ఆ దేవత ఎవరు? లక్ష్మీదేవి. కాదు, సరిగ్గా ఆలోచించు. ఈ 3 రోజులు పూజించే అమ్మవారు అన్నయ్య. మొట్టమొదటి నవరాత్రిలో మొట్టమొదటి 3 రోజులు పూజించే దేవత. నవరాత్రి మొట్టమొదటి 3 రోజులు పూజించే అమ్మవారు. ఎస్. బాలా త్రిపుర సుందరి, సరస్వతి దేవి, చాముండి ఈవిడ అన్నపూర్ణాదేవినా? ఒక్కలేనా పూజించేది? సరే నీకు హింట్ ఇస్తాను. సరేనన్నయ్య. మనకి త్రిమూర్తులు ఉంటారు కదా, ఆ త్రిమూర్తుల్లో ఒకరి భార్య పార్వతీదేవా? ఎస్, అబ్సల్యూట్లీ రైట్ నానా. సో నిజంగా అమ్మవారి కటాక్షం నీకుంది. సో మరి ఇంకా గేమ్లోకి ఎంటర్ అయిపోదామా? ఓకేనన్నయ్య. చాలా ఓకే మరి. సో 8 ఇప్పుడు మనం రివీల్ చేద్దాం. నువ్వు చెప్పేసే 8 ఒకసారి ఓపెన్ అవ్వను. 8 ఓపెన్. అమ్మా భవానీ, దుర్గా భవానీ, నీకోసం గిఫ్ట్ వచ్చిందమ్మా. అవునా అన్నయ్య? తల్లి నీకు మహిమల్ని చూపించిందమ్మా. హ్యాపీయా? హ్యాపీ అన్నయ్య. వెరీ గుడ్. సో గిఫ్ట్ వచ్చింది. ఇది మచిలీపట్నంలో 5 రోడ్ల సెంటర్లో విఎఫ్ ఫ్యాషన్స్ అన్నమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తే హ్యాపీగా నీ గిఫ్ట్ ఇస్తారు. లేదు నువ్వు బ్రాండెడ్ ఏదైనా ఐటమ్స్ కొనుక్కోవాలన్నా దాని మీద డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఓకేనా? ఓకేనన్నయ్య. ఫుల్ హ్యాపీ. మరి ఎవరికైనా ఏదైనా విషెస్ అయినా తెలియజేయాలనుకుంటున్నావా? నేనన్నయ్య. నువ్వేనా? పక్కన ఎవరైనా ఉన్నారు లేకపోతే? మా చిగిరికోటమ్మ దూరంగా ఉంది, ఆవిడ చెప్పాలనుకుంటున్నా విషయం. ఓకే, పేరు చెప్పేసి విషెస్ చెప్పేసి మరి. పున్నమ్మ. ఓకే, పున్నమ్మకి నీ తరపు నుంచి దసరా శుభాకాంక్షలు. ఓకేనా? ఓకేనన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. హ్యాపీ. బాయ్, టేక్ కేర్. సో ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలరే గిఫ్ట్ పట్టేశారు. మరి ఇంకెంతమందికి ఈ లక్కీ అవకాశం వస్తుందో ఎదురు చూద్దాం. బట్ ఈ లోపల మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్
దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్ మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా తీసుకుని వెళ్ళే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్. ఎస్ స్టైల్ ఈవెంట్స్ అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్, musical nights, weddings, birthday parties, grand entries, surprise parties, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 8859999079. ఎస్ స్టైల్ ఈవెంట్స్. इश्क सिफाया, इश्क सिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क सिफाया, महबूब का साया, इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే, అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఓకే, హలో. నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, సిటీ కేబుల్ వారందరికి విజయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే మీకు మీ కుటుంబానికి కూడా మా సిటీ కేబుల్ అందరి తరపు నుంచి కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెరీ గుడ్. ఎక్కడి నుంచి? ఐదుగొండపల్లి నుండి. ఐదుగుల్లపల్లి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఓకే, మీ పేరు? మాజేటి ఉమామహేశ్వరరావు. మాజేటి ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు ఒక సినిమా వచ్చింది తెలుసా? ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య. ఉగ్రరూపస్య తెలుసా నీకు? చూసాను సార్ రీసెంట్ గా. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు ఉమా గారు? గ్రామ వాలంటీర్ అండి. గ్రామ వాలంటీర్. అందరికీ మంచిగా సేవ చేస్తున్నారు అనమాట. చేస్తున్నాం సార్. డన్. ఓకే, నిజంగా మీరు వచ్చాక ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా? అవును సార్. అవును సార్. యా, డన్. ఓకే, ఉమా గారు చెప్పండి. ఏంటి పూజ ఎలా చేసుకున్నారు? బాగా చేసేవండి. చాలా బాగా చేశారు. ఏమైనా మొక్కున్నారు మరి? చాలా మొక్కున్నాం సార్. చాలా మొక్కున్నాం. సీక్రెట్సా చెప్పకూడదా? సరే, ఓకే, మనం గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే సార్. ఒక నెంబర్ కోరుకోండి. 9 అండి. బట్
దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే దానికి మీరు సరైన సమాధానం చెప్తే ఆ నెంబర్ని మీ నోటితోనే రివీల్ చేపించేస్తాను. ఓకేనా? ఓకే డన్. సో మీరు వాలంటీర్ కాబట్టి చక్కగా క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చే ఉంటాయి, జనరల్ నాలెడ్జ్. ట్రై చేస్తాను. ట్రై చేయి, డెఫినెట్గా. నేను కూడా హింట్ ఇస్తాను. ఓకే. గాంధీజీ గారు ఇంగ్లీష్లో ఒక వారపత్రికని ప్రారంభించారు. దాని మీద ఒక ఫేమస్ ఊరు కూడా ఉంది. ఇంగ్లీష్లో ఆయన ప్రచురించిన వారపత్రిక. ఇంటి ఉన్నాను ఏదన్నా. స్వీట్, మనం బాగా ఒక స్వీట్ తింటాం, ఆ స్వీట్కి కూడా అది రిలేటెడ్ అనమాట. అంటే దానికి ఒత్తు కింద ఇస్తే దీనికి పైన ఇవ్వాలన్నమాట. స్వీట్స్ తింటావా? స్వీట్స్ చెప్పు ఒకసారి. బంతిలో వీటిలో పెడతారు కదా, జిలేబీ, లడ్డు, అక్బర్. ఇంకా మన ఇంట్లో చేసుకుంటాం అది. పాతకాలంలో ఒకటి అంటారు, ఇప్పుడు ఇంకోటి అంటారు. కాదు, ఆలోచించు. 3 అక్షరాలు, బట్ ఆ స్వీట్కి రిలేటెడ్గా ఉంటుంది ఓడ. సేమ్ అంతే, 2 లాస్ట్ 2 లెటర్స్ అంతే. ఫస్ట్ ఏ ఇవ్వాలి, ఇక్కడ కీ ఇస్తాం అంతే. కీ కూడా ఇచ్చాను, కీ కూడా ఇచ్చా. ఆనందంగా ఉందా? సరే, ఒక మంచి పాట పాడు చెప్తాను. అమ్మవారి అనుగ్రహం అన్నమాట. ఖచ్చితంగా నీ కోసం అయితే. వెరీ గుడ్. పెళ్ళి అయిపోయిందా? అవలేదు. ఓకే, మరి ఎంగేజ్మెంట్ని తెలుగులో ఏమంటారు? బా, హిందీలో? హిందీలో నాకు కూడా తెలీదు. చలో, ఓకే. అయినా కానీ ఇది కూడా నా దాంట్లో ఒక క్వశ్చన్ ఉందన్నమాట, ఎంగేజ్మెంట్ని తెలుగులో ఏమంటారు అనేది. బట్ నీకు నిశ్చితార్థం అయిపోయింది త్వరలో. కానీ ఈరోజు ఏంటంటే అమ్మవారి అనుగ్రహం నీకు ఉంది కాబట్టి. బట్ ఈరోజు లక్కీ కాలర్స్ కలిసిన వాళ్ళకి బట్ గిఫ్ట్ ఓపెన్, అదే నెంబర్ ఓపెన్ చేపించేస్తున్నాం మేము. మరి నీకు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వే చెప్పేసాయి నెంబర్ 9 ఓపెన్ అని. నెంబర్ 9 ఓపెన్. నాది నక్లిస్ గొలుసు. హ్యాపీయా? బట్ నెంబర్ ఓపెన్ చేయించాను, అందుకని హ్యాపీయా అని అడిగాను. ఓకేనా? వెరీ గుడ్. ఒక మంచి పాట పాడతావా? ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్, టేక్ కేర్. ఇప్పుడు మీ అందరి కోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్. దానికంటే ముందు ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట
కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయొంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి ఓకే, సో ఇప్పుడైతే మంచి సాంగ్ చూసాం. మరి ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో. హాయ్, హాయ్. ఎవరిది బ్యూటిఫుల్ వాయిస్? బ్యూటిఫుల్ ఏంటి మీకు మీరే నవ్వుకుంటున్నారండి జోక్ అని? బ్యూటిఫుల్ అంటేనా? ఓకే, అయితే స్వీట్ అంటాలండి. ఎవరు? థ్యాంక్ యూ. ప్రసన్న. ప్రసన్న గారు ఎక్కడి నుంచి? పెడన. పెడన ప్రసన్న పీపీ. బాగుంది. పెడన ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ బాగా కుడుతున్నారనమాట. బాగానే కుడతా. ఓకే, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఎంసీపీఎల్ యాజమాన్యం అందరి తరపు నుంచి కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు ప్రసన్న గారు? ప్రస్తుతానికి అయితే ఖాళీ. పండగ కదా, టీవీ చూస్తున్నాం. టీవీ చూస్తున్నారు అంటే హౌస్ వైఫా లేకపోతే ఏం చదువుకుని అది అంటున్నాను. అదే ఇంట్లో బట్టలు కుట్టినట్టు మీ వారు ఎక్కువ మాట్లాడితే ఆయన కుట్టేస్తారనమాట. కుడితే ఊరుకుంటారండి? ఊరుకోండి మేడం, మీరు మరీను. మా వాళ్ళు ఎంతమంది అలా కుట్టించుకుంటున్నారో మా దానిలోనే. అవునా? ఓకే, డన్. మరి మనం గేమ్లోకి ఎంటర్ అయిపోదాము. సరే. మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏం లేవు. తినడం తిట్టడం అట్లా ఏం లేదండి. అందరూ అలాగే చెప్తారు లైవ్ లో అన్నమాట. లోపల ఇంకోటి జరుగుతుంది అనమాట. చలో ఓకే, మరి గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. ప్రసన్న గారు అందరూ చూస్తున్నారా టీవీ మొత్తం? చూస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. బట్ దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు సరైన సమాధానం చెప్పినప్పుడు ఆ నెంబర్ ఓపెన్ మీ చేత్తోనే మీ నోట్తోనే ఓపెన్ చేస్తాను. ఓకేనా? సరే. యా, దన్ ఓకే. మరి క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజు ఏంటి? విజయదశమి రోజు ఒక పక్షిని, ఒక పిట్టని చూస్తే శుభ సూచకం అని హిందువులందరూ భావిస్తారు. ఏంటి? పాల పిట్టలో వలపు. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. మరి ఇంత ఈజీ క్వశ్చన్ అడిగాను కాబట్టి మీరు ఒక మంచి పాట పాడాలి. తలుచుకుని పాడేసేయండి, వచ్చేస్తుంది. ఏమండో శ్రీవారు అని పాడండి. ఫోన్లో పరిగెడితే మీకు హ్యాపీ, ఆయనకి హ్యాపీ. పాడండి ఒక పాట, మంచి పాట. రావా? సరే అయితే మరి మీకు గిఫ్ట్ వస్తుందో లేదో. మరి 6 కోరుకున్నారు, చూడండి. మా బాబు బర్త్డే ఎప్పుడు బర్త్డే? నవంబర్. రేపా? డేట్ మార్చి 6, అందుకే 6 అని కోరుకున్నాం. మరి ఏమైతుందో చూడాలి. అవునా? సరే ఓకే, మరి మీరు ఓపెన్ చేయండి. 6 ఓపెన్ అనండి. నెంబర్ 6 ఓపెన్ అనండి. 6 ఓపెన్. ఏమైంది ఈ వేళ ఎదలోని తాననా? ఏంటండి కామెడీ అన్నారు, గిఫ్ట్ రాలేదు. అదేంటి మేడం, మరి మీరు పాట పాడుంటే బాగుండేదిగా మేడం. మరి
అయినా ముందే అంతా మేము ప్రిపేర్ చేసేస్తాం. యాక్చువల్గా అందులో ఏం పెట్టడం తీసేయడం అలాంటివి ఏమి ఉండవు నార్మల్గా. ఓకేనా? చలో నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి, పక్కగా మీకు కాల్ కలుస్తుంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్గా లేదు మీకు కూడా. బాగుంది. వెరీ గుడ్. సో ఓకే, బాయ్, టేక్ కేర్. ఇప్పుడైతే మీ అందరి కోసం ముందు స్పాన్సర్ వేద్దాం, దాని తర్వాత కామెడీ చూద్దాం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్ మచిలీ. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్ మచిలీ. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్ మచిలీ. దసరా మరియు దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్ మచిలీపట్నం. దసరా మరియు దీపావళి అందమైన సందర్భంగా ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్, మ్యూజికల్ నైట్స్, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, గ్రాండ్ ఎంట్రీస్, సర్ప్రైజ్ పార్టీస్, డీజే, డాన్సర్స్, యాంకర్స్, సింగర్స్, ఫుడ్ స్టాల్స్, ఫోటోగ్రఫీ, స్కూల్, కాలేజ్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్. ఎస్ స్టైల్ ఈవెంట్స్. పకోడీ అండి బాబు. బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడరా? రేణిగుంట పక్కన. ఆ? రేణుగుంట పక్కన. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నానా? తిరుపతి ఎక్కడ తెచ్చావురా? ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడిపికి తోంటే వెళ్ళాను. పీడే అదే తిరగలిపిడి తిరగలిపిడి. ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుగా. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నిస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసారో ఏమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు గారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వను రా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను. అనవసరంగా ఓకే, వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ లైవ్ షో. ఫోన్ కొట్టు, లక్ పెట్టు, గిఫ్ట్ పట్టు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. మరి ఆ కాలర్తో మనం మాట్లాడేద్దాం, బోల్డ్ అని కబుర్లు చెప్దాం. హలో, నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం. మీకు మీ కుటుంబానికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి? గూడూరు పటాన్పేట. గూడూరు ఏం పేట? పటాన్పేట. పటాన్పేట. మీ పేరు? జాఫర్. జాఫర్. ఓకే జాఫర్ గారు, ఏం చేస్తుంటారు? నేనా వడ్రంగి పని. వడ్రంగి పని. మీరు సార్ టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్లో నాతో మాట్లాడండి. టీవీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వదిలేసేయండి, ఓకేనా? ఓకే ఓకే. యా డన్. ఓకే, వెరీ గుడ్ బాయ్. జాఫర్కి 20 years ఉంటాయి అంతే కదా? అంతేనా? ఎన్ని ఇయర్స్ జాఫర్ నీకు?
20 చిన్నపిల్లాడు ఇంకా బాగా. ఓకే జాఫర్, ఏం చేస్తుంటావు ఖాళీ సమయంలో? నేను ఎక్కువ టీవీ షోని ఫాలో అవుతున్నారా రెగ్యులర్గా? ఇవాళ రావట్లేదని వెయిట్ చేశారా? చాలా. బట్ అందుకనే మీకోసం బాగా కష్టపడి ఈరోజు పెట్టామన్నమాట. అయినా కానీ డన్. ఓకే, మరి గేమ్లోకి ఎంటర్ అయిపోదామా? ఒక నెంబర్ కోరుకోండి. నెంబర్ 3. బట్ దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు సరైన సమాధానం చెప్పినప్పుడు మీ చేతే ఆ నెంబర్ ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఓకే. నరుకుతా దీని తల్లి అనే డైలాగ్ ఏ నటి ఏ ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్ అది? చెప్పండి. నరుకుతా దీని తల్లి అనే సరదా డైలాగ్ని ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి లేడీ ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్ అది. అది ఏ నటి చెప్పారు ఆ డైలాగ్ సినిమాలో? బాగా గుర్తు తెచ్చుకోండి. పాతకాలం సినిమాలో చాలా ఫేమస్ డైలాగ్ అన్నమాట ఇది. వేణుమాధవ్కి తనకి మధ్య జరిగిన డైలాగ్. ఆలోచించండి, ఒక పేరు చెప్పండి, ఏదైనా ఒక పేరు. లేడీ డైలాగ్ అన్నమాట ఇది. హీరోయిన్ కాదు, కమీడియన్ లో నేను చెప్తున్నాను. హీరోయిన్ కాదు, లేడీ కమీడియన్. నరుకుతా దీని తల్లి అనే సరదా అయిన డైలాగ్. దీని మీద ఈవిడ చెప్పిన డైలాగ్ మీద ఒక స్టేట్ పేరు కూడా ఉంది, ఒక రాష్ట్రం కూడా ఉంది. ఆ రాష్ట్రం మొదలైన తర్వాత ఈవిడ పేరు వస్తుంది. చెప్పాలి త్వరగా. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఒక రాష్ట్రం ఉండి ఆ రాష్ట్రం పేరు తర్వాత ఈవిడ పేరు వస్తుంది. తెలంగాణ. దాని తర్వాత ఆవిడ పేరు అమ్మా. మరి దీనికోసం నేను ఇంతలాగా ఆలోచించారు. ఎవరు అందించారు కదా మీ పక్కన? ఎవరు పక్కన అందించింది? అయినా పర్లేదు, మీతో నెంబర్ ఓపెన్ చేస్తాను. ఎవరు అందించారు? తెలంగాణ గుర్తొస్తుందా? యూ నాటీ. ఓకే డన్. సో నెంబర్ మీరే ఓపెన్ చేయండి. నెంబర్ 3 ఓపెన్ అనండి. నెంబర్ 3 ఓపెన్. నాజర్ గారా? ఏంటి ఫజలా పేరే ఉన్నారు? సరే, ఒకళ్ళు విశేష చెప్పాలి. చెప్పండి. సడన్ బ్రహ్మపురం విష్ణు సియాకి విజయదశమి శుభాకాంక్షలు. అంతేనా? చాలా. అలాగే మల్లీపట్నం రాజు పద్మరాజు 7 గంటలు. ఓకే, వీళ్ళందరికీ కూడా మీ తరపు నుంచి, మీ కుటుంబం తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. చలో మరి, జాగ్రత్త, టేక్ కేర్. బాగా ఆడారు గేమ్ మాత్రం. సో ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ కామెడీ సీన్ వేస్తాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. ఈసారి నిన్ను నోరు తెరవనివ్వరా బాబు? ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు. డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంటే. నిబంధనలు తప్పక బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కోటి అండి. ఎక్కడికి? డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భవు అనును, కుక్క బవు అనును, పిల్లి మ్యావు అనును. ఏమను? పిల్లి మ్యావు అనును, పిట్ట
రెట్టవేయును ఎట్టా పిట్ట రెట్టవేయును ఆ తర్వాత పిట్ట రెట్టవేయును పిట్ట రెట్టవేయును కుక్క బౌవను అరే నల్లడా ఎటురారా వాడేంటి అంటాడు పిట్ట నెత్తిన రెట్టవేయును మళ్ళీ నా పీట ఓడిపోయింది బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా పీడి దాని తర్వాత తప్పుతానండి అసలు. యా ఓకే, వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ లైవ్ షో, ఫోన్ కొట్టు లక్ పెట్టు గిఫ్ట్ పొట్టు షోకి మళ్ళీ వచ్చేసాం. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. ఆ లక్కీ కాలర్ ఎవరో మనం మాట్లాడదాం. హలో హలో అన్నయ్య, హాయ్ తమ్ముడు, ఎవరు? నా పేరు డి పూర్ణచంద్ర. నీ పేరు డి పూర్ణచంద్రు. డి పూర్ణచందు. ఆ, డి అంటే ఏంటి, దొంగ? కాదు, బి బి బట్ట ఇంటి పేరు. బియా, ఓకే డన్. పూర్ణచందు, ఏ క్లాస్ చదువుకుంటున్నావు నాన్న? 10th క్లాస్ అన్నయ్య. బా 10th అయిపోయిందా? ఆహా, చదవాలి. చదవాలి, బాగా చదవాలన్నమాట. అయితే సరే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు పూర్ణచందు? పెడన్ నుంచి అన్నయ్య. పెడనా? అందరూ బాగున్నారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? బాగున్నారు అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చిన్న మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందిగా ఒక సంవత్సరంలో 10th? లేదు నాకులాగా 2-3 ఏళ్ళు చదవాలా? అక్కర్లేదు అన్నయ్య, 1 సంవత్సరంలో అయిపోయింది. వెరీ గుడ్ బాయ్ అయితే నువ్వు, నాకు లాభం అనమాట. ఓకే పూర్ణచందు, అన్నయ్య నిన్ను మరి ఒక గేమ్లోకి ఎంటర్ చేస్తున్నాను. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. నెంబర్ 2 అన్నయ్య. నెంబర్ 2. బట్ దానికంటే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి నువ్వు సరైన సమాధానం చెప్పినప్పుడు ఈ నెంబర్ని నీతోనే ఓపెన్ చేయిస్తాను, ఓకేనా? సరే అన్నయ్య. యా డన్. గాంధీజీ గారు తెలుసా? తెలుసు అన్నయ్య. ఎవరు? మహాత్మా గాంధీ. అదే ఎవరు అంటున్నా? స్వాతంత్ర్యోద్యమంలో వద్దు, నాకు నువ్వు ఎక్కువ కష్టపడకు, నాకు అర్థమైపోయింది. బట్ ఓకే సరే, గాంధీజీ గారి గురించి ఒక మంచి క్వశ్చన్. గాంధీజీ గారు ఇంగ్లీష్లో ఒక వారపత్రికను ప్రచురించారు, తీసుకొచ్చారు ఆయన. అది ఏంటి? నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిన్ను అడగచ్చు ఉంటుంది. నువ్వు చదువుకునే స్టాండర్డ్లో 7th, 8th, 9th స్టాండర్డ్లో నీకు వస్తుంది అనమాట ఇది. దీని మీద ఒక తెలుగు ఊరు కూడా ఉంది. ఒక తెలుగు స్వీట్ అంటే రిలేటెడ్ స్వీట్కి ఒక పదాన్ని ఈ ఒత్తిచ్చి ఏ ఎక్కిస్తే అయిపోయింది అనమాట. ఆలోచించు, 3 అక్షరాలు. ఇంగ్లీష్లో ఆయన ఒక వారపత్రికని తీసుకొచ్చారు, ప్రచురించారు. కమాన్ త్వరగా, టైం అయిపోతుంది, నీకు టైం లేదు. తెలీదా? సరే మరి ఇంకొక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను అయితే నిన్ను. శివ శివ అంటే మనకి పోతుంది, ఏంటది? శివ శివ అంటే శివ శివ అంటే మనకు అది పోతుంది. అది వేడి, మంటనా, వేడినా? నీకు ఆప్షన్స్ ఇస్తున్నా, ఓకేనా? మంట, వేడా, లేకపోతే వాన, లేకపోతే చలియా, ఏంటి? శివ శివ అంటే మనకు అది పోతుందన్నమాట. వేడా? నీకు పోగొట్టాలి వేడి కన్ఫామ్గా. చలి చలా? రైట్ ఆన్సర్. ఓకే పూర్ణచందు, వేడి పోగొట్టాలంట నీకు. డన్. ఓకే, ఇప్పుడైతే నీకోసం నెంబర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఏ కాలర్ అప్సెట్ అవ్వకూడదు కాబట్టి. చలో ఓకే, మరి నువ్వే నీ నోటితో చెప్పేసి నెంబర్ ఓపెన్ అని. నెంబర్ 2 ఓపెన్.
ఓకే, నీకు స్టైల్ ఈవెంట్స్ తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. హ్యాపీయా? హ్యాపీ అన్నయ్య. యా, ఓకే, డన్. అన్నయ్య. సరే మరి జాగ్రత్త. ఓకే అన్నయ్య. బాయ్. బాయ్ అన్నయ్య. ఓకే, మరి ఇలానే కాలర్స్తో మనం సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఈ దసరా రోజు నిజంగా చెప్పాను కదా మీకు, తెలంగాణలో బతుకమ్మ, అలాగే కర్ణాటకలో మనకి మహంకాళి, కర్ణాటకలో చాముండేశ్వరి, తమిళనాడులో కంచి కామాక్షి, కర్ణాటకలో అంటే కర్ణాటకలో కాళీమాత, మన ఆంధ్రప్రదేశ్లో దుర్గామాత. చెప్పాను కదా, ప్రాంతాలు వేరైనా ప్రజలు వేరైనా మనం చేసుకునే పండగ ఒకటే, అలాగే ఆ తల్లి ఆశీర్వాదం ఒకటే. సో అందరినీ మంచిగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఎంసీపీఎల్ ప్రేక్షకులందరి తరపు నుంచి, మా యాజమాన్యం తరపు నుంచి, చూసే ప్రేక్షకులకి అంతా శుభం జరగాలని చెప్పి మనందరికీ కూడా కోరుకుందాం. చలో, ఓకే, మరి మీరు కాల్ చేయాలంటే నెంబర్ 086722899 ఈ నెంబర్కి కాల్ చేయండి. బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడైతే మనం కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం, మాట్లాడదాం. హలో హలో హాయ్ అన్నయ్య. హాయ్ చెల్లెమ్మ, అందరికీ అన్నయ్య అయిపోతున్నాను. హాయ్ చెల్లెమ్మ. చెల్లెమ్మ ఎక్కడి నుంచి? హ్యాపీ దసరా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ చెల్లెమ్మ. ఎక్కడి నుంచి? మాది మచిలీపట్నం. మచిలీపట్నంలో ఎక్కడో? మచిలీపట్నంలో సుల్తానగరం. మచిలీపట్నంలో సుల్తాన్ నగరంలో ఏం చేస్తుంటది ఈ చెల్లి? స్టడీస్. ఏం స్టడీస్? ఎంబీబీఎస్ అయిపోయింది అన్నయ్య. ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎంబీఏనా? డిగ్రీ. ఓ, డిగ్రీ ఉంది కదా మధ్యలో. ఉంది. ఓకే, మరి చలో, నీ పేరేంటి? అనిత అన్నయ్య. అనిత, ఓ అనిత, అందమైన చెల్లి అనిత. ఓకే అనిత, చెప్పన్నయ్య. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ అన్నయ్య. యా, వెరీ గుడ్. నీకోసం ఇక్కడ ఒక నెంబర్స్ రెడీగా ఉన్నాయి. గేమ్ ఆడేద్దామా? వెరీ గుడ్. నీ లక్కీ నెంబర్ కోరుకో. 5. బట్ దానికంటే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి నువ్వు సరైన సమాధానం చెప్పినప్పుడు ఆ నెంబర్ నీతోనే ఓపెన్ చేద్దాం. ఓకే? ఇందాక అడిగా తెలుసా గాంధీజీ గారి క్వశ్చన్? విన్నావా? చెప్పు. గాంధీజీ గారు ఇంగ్లీష్లో అసలు మన జాతి పిత, మనకి స్వాతంత్రం తెచ్చి మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆయనే కారణం. అలాంటి ఆయన కోసం అక్టోబర్ 2 ఏడేనో నీకు తెలుసా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? స్వాతంత్రం 1947. అవును, ఆగస్టు 15. వెరీ గుడ్. అలాగే ఇంగ్లీష్లో ఇన్ని తెలుసు కాబట్టి ఇది ఒక్కటి కూడా తెలుసుకో. ఇంగ్లీష్లో అంటే ఇంకా తెలియాల్సిన చాలా ఉంటాయి, బట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంగ్లీష్లో ఆయన ఒక మనకి వారపత్రిక ప్రచురించారు. ఏంటది? 3 అక్షరాలు. తెలుగులో ఒక ఊరు కూడా ఉంది. తెలుగులో కాదు, మామూలుగా ఒక ఊరు పేరు ఉంది. అది ఏమో గుర్తుకు రావట్లేదా? యా, డన్ అయితే. సరే, ఓకే, నెక్స్ట్ కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఘరానా మొగుడు సినిమాలో హీరో చిరంజీవి గారు, ఆయనకి మావగా క్యారెక్టర్ వేసింది ఎవరు? ఆయన మావయ్య క్యారెక్టర్. ఆంటీ, ఇది మీరే చెప్పారు, నాకు అర్థమైపోయింది. ఈ సినిమాకి మీరు అంకుల్ వెళ్ళినట్టున్నారు. కరెక్టేనా? వెరీ గుడ్. అదే అంటున్నా మీ మమ్మీకి. ఈ సినిమా ఆంటీ అంకుల్ వెళ్ళుంటారు ఆ టైంలో. ఆ టైంలో రావు గోపాలరావు గారు మీ తాతగారు, అంకుల్ కూడా ఇలా లుంగిలా అని ఉంటారు ఆ టైంలో. అందుకే మీ మమ్మీకి బాగా గుర్తుంది. చలో, ఓకే, ఇప్పుడు నీకోసం నెంబర్ ఓపెన్ చేసేద్దాం. నెంబర్ ఓపెన్.
టాన్ 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 టాన్. హ్యాపీయా? హ్యాపీ అన్నయ్య. వెరీ గుడ్. ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నావు చెప్పు అనిత. ఏం లేదు. అసలు నచ్చలు అంత డల్గా మాట్లాడితే. మరి గిఫ్ట్ వచ్చింది విఎఫ్ ఫ్యాషన్స్ నుంచి. మరి మీ నంబరు అక్కడ తీసుకుంటారు. విఎఫ్ ఫ్యాషన్స్ నుంచి మీకు గిఫ్ట్ వచ్చింది అనిత. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. యా, తెలుసా అడ్రస్ ఎక్కడో విఎఫ్ ఫ్యాషన్స్? విఎఫ్ ఫ్యాషన్స్ అడ్రస్ తెలుసా? తెలుసు తెలుసు. వెళ్ళావా షాప్కి ఎప్పుడైనా? ఏంటన్నయ్య? షాప్కి ఎప్పుడైనా వెళ్ళావా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఈసారి వెళ్ళు. ఈసారి బోల్డ్ అని బట్టలు కొనేసుకో, ఓకేనా? ఒక మంచి డిస్కౌంట్ కూడా ఇస్తా. ఓకే, బాయ్. ఏంటో చలో. ఓకే, మరి ఇప్పుడైతే మనం స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు చూద్దాం. మన స్మార్ట్ లైవ్ షో. దసరా దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్. విచ్చేయండి వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్, మ్యూజికల్ నైట్స్, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, గ్రాండ్ ఎంట్రీస్, సర్ప్రైజ్ పార్టీస్, డీజే, డాన్సర్స్, యాంకర్స్, సింగర్స్, ఫుడ్ స్టాల్స్, ఫోటోగ్రఫీ, స్కూల్, కాలేజ్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్. ఎస్ స్టైల్ ఈవెంట్. వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ లైవ్ షో. ఫోన్ కొట్టు, లక్ పెట్టు, గిఫ్ట్ పట్టు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అన్నయ్య. ఎవరు తమ్ముడు? ప్రణవ్ రాజ్ అన్నయ్య నా పేరు. ప్రణవ్ రాజ్. రాజ్, ఏ ఊరికి రాజ్ అమ్మా నువ్వు? మా ఇంటికి అన్నయ్య. మీ ఇంటికే రాజా నువ్వు? మీ ఊరికి కూడా రాజే. మీ ఊరి పేరేంటి? మా ఊరి పేరు మచిలీపట్నం. మచిలీపట్నం. అబ్బా, మచిలీపట్నంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తుంటాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చానన్నయ్య. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చావు అనమాట. వెరీ గుడ్. సరే రాజ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నయ్య. సేమ్ టు యు. వెరీ గుడ్. ఏ కాలేజ్ చదువుతున్నావు రాజు? చైతన్యలో జాయిన్ అయ్యాను. చైతన్య. మరి రాజ్, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, గేమ్స్ ఆడుకుంటాను. ఇప్పుడు డాన్స్ చేస్తావు అనమాట అక్కడ నేను పాట పాడితే, ఓకేనా? ఓ ముత్యారాలమ్మ, ఓ పున్నామి బొమ్మ అని పాడతాను నేను. నీకు కనపడదు కదా అన్నయ్య డాన్స్ చేస్తే. నేను మనోనేత్రంతో చూస్తాను, నీకు అర్థం కావట్లా. అవునా? ఓకే రాజ్, గేమ్లోకి ఎంటర్ అయిపోదాం మనం. ఓకే అన్నయ్య. నీకు ఇష్టమైన నెంబర్ కోరుకో ఉంటే, లేకపోతే ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేయి. 7 అన్నయ్య. 7. బట్ దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకే. గాంధీజీ గారి గురించి అడిగాను. అవునన్నయ్య. తెలుసా తెలీదా క్వశ్చన్కి ఆన్సర్? ఆన్సర్ అన్నయ్య కొంచెం తెలుసా అన్నయ్య. కొంచెం ఏంటో చెప్పు. గుజరాత్ లో ఊరి పేరు అది. గుజరాత్లో ఊరి పేరు. ఓకే, 3 అక్షరాలే. ప్రారంభించారు మన ఇండియాలో ఫస్ట్ టైం గాంధీజీ గారే ఆ వారపత్రికని ప్రారంభించారు. అది యంగ్ ఇండియా అని ఫస్ట్ లో ఉంటది. హరిజన్ న్యూస్ పేపర్. నో, కాదు. హరిజన్ న్యూస్ పేపర్ కదా?
కాదు. ఆ, సరే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఇప్పుడు చెప్తా చూడు, దీనికి నువ్వు చాలా ఈజీగా ఆన్సర్ ఆ, చెప్పనా? ఆ, అత్తారింటికి దారేదిలో ఆ, 2 హీరోయిన్లు ఉన్నారు. అవును. ఆ హీరోయిన్ల పేరేంటో చెప్పు. సమంత, ఆ, ఇంకో అమ్మాయి పేరు ఆ, ఆ, ఆ. ఈ సిగ్గింగ్ రే. పేరు తెలియట్లేదు అన్నయ్య. ఓకే, సమంత. సమంత ఒకటి గుర్తుంది. ఓకే, ఇంకోటి- ఓకే. ఇంకొక అమ్మాయి పేరు గుర్తులేదా? అవునన్నయ్య. ప్రణీత. ఆ, అవును కదా? ఆ, అవును. సమంత అంటే ఇష్టమా బాగా? సమంత తెలుసు, అదే ఇష్టము. ఇష్టం బాగా. ఇంకా తొందరగా గుర్తురా, అంటే ఎక్కువ లేవు కదా. ఓకే, సమంత కనబడితే ఏం చేస్తావు నువ్వు? సమంత రాదు కదా అన్నయ్య ఇక్కడికి రాలే నాన్న. ఆ, ఓకే డన్. మరి నీ నోట్ నుంచే ఆ నెంబర్ ఓపెన్ చేద్దాం. చెప్పేసి ఓపెన్ అను. ఓపెన్ 7. రాజు హ్యాపీయా? అవునండి. గిఫ్ట్ వచ్చింది. దొంగి. ఓకే, హ్యాపీయా? మరి అక్కడ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకో, వాళ్ళు నీకు గిఫ్ట్ ఇస్తారు. చేసుకోలేదని కార్డు మీద ఉన్న నంబర్. అదే అదే సేవ్ చేసుకో, ఈ యాడ్స్ పడుతూ ఉంటాయి. ఓకేనా? మీకు ఆల్రెడీ కూపన్ మీకు ఫోన్ చేసి మీకు అందిస్తారు, మీ వాట్సాప్కి షేర్ చేస్తారు. ఓకే దాని ఓకే. ఓకే, బాయ్, టేక్ కేర్. సో ఇప్పుడైతే మళ్ళీ లక్కీ కాలర్ రెడీగా ఉంటారా, లేకపోతే బ్రేక్? మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి స్టైల్ ఈవెంట్స్. అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్, మ్యూజికల్ నైట్స్, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, grand entries, surprise parties, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 8859999079. స్టైల్ ఈవెంట్. స్టైల్ ఓకే, వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ లైవ్ షో. ఫోన్ కొట్టు లక్ పెట్టు గిఫ్ట్ పట్టులో నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్, నమస్తే. నమస్తే అండి. ఎవరండి? లక్ష్మి అండి. లక్ష్మి, కనక మహాలక్ష్మియా, సీతామహాలక్ష్మియా? మీరు ఏదనుకున్నా పర్వాలేదు, ఉత్తి లక్ష్మి. గజ్జల కనక మహాలక్ష్మి. ఏ లక్ష్మి? ఉత్తి లక్ష్మియా? ఓకే, ఉత్తి లక్ష్మి గారు. వెనకాల ఏమీ లేదు అంటే వెనకాల ముందు ఒక పేరు ఉంటుంది, అయితే తండ్రి పేరు లేకపోతే హస్బెండ్ పేరు? హస్బెండ్ పేరు ఉందండి, ఆదినారాయణ. లక్ష్మి ఆదినారాయణ అనమాట. వెరీ గుడ్. లక్ష్మి గారు చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏముండారు ఈరోజు వంటలు?
చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. పాపం పొద్దున్న నుంచి మా డైరెక్టర్ ఏం తినలేదన్నమాట చక్రి గారు. అవును సార్. అందరూ క్యారేజ్ పంపించండి, అలాగే అలాగే. మీకు గిఫ్ట్ ఓపెన్ చేస్తారు. దాని ఓకే. లక్ష్మి గారు చెప్పండి. ఎక్కడి నుంచి? మచిలీపట్నమా? అవును మాదండి. అంటే నా ఎడ్యుకేషన్ అంతా మచిలీపట్నమేనండి. ఇప్పుడు మరి మ్యారేజ్ అంతా, మ్యారేజ్ లైఫ్ అంతా? ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ అంతా చల్లపల్లి. చల్లపల్లి. పోన్లే. ఓకే లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? మీ వారు శ్రీవారు? కేసీపీలో జాబ్ అండి. ఓకే. మీ శ్రీవారు మొట్టమొదటిసారి మిమ్మల్ని పెళ్లి చూపులో చూసినప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? పెళ్లి చూపుల్లో చూసే అవకాశం లేదు సార్. మా మేనమామ గారు అబ్బాయి, మేనత్త గారు అబ్బాయి. అవునా? ఇంక ప్రతిరోజు పండగ అయితే. ఓకే లక్ష్మి గారు మరి చెప్పండి. పక్కన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. గేమ్లోకి ఎంటర్ అయిపోదాం మనం. అలాగేనండి. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 1. మీరు నెంబర్ 1 మీ ఇంట్లో? నాకు కాదండి, లాస్ట్. మీ సార్కి మీకు నెంబర్ 1 మీరేనా? అంతే కదా? అంతే. అంతేనండి. పక్క నుంచి ఆయన ఏంటో భయపడుతున్నారు. లేదండి, మిమ్మల్ని డైరెక్ట్ గా కూడా చూసాను మా స్కూల్లో. చూసారా? ఓకే. ఏమని పిలుస్తారు మిమ్మల్ని మీ సార్? అమ్మలు. అమ్ములు. అమ్ములు యూ దొంగిరే అంటారా? అమ్ములు యూ స్వీట్ అంటారా? అమ్ములు అంటారండి. అమ్ములు అంటారు. ఓకే. సో అమ్ములు అని పిలిపించే మీ శ్రీవారికి ఆదినారాయణ గారికి హాయ్ చెప్పానని చెప్పండి. ఓకే సార్. గేమ్లోకి ఎంటర్ అయిపోదాం. మీరు టీచరా? అవునండి. సరే మరి టీచర్ కోసం మరి మంచి క్వశ్చన్ అడగొచ్చా? అడగండి, మేము చెప్పేలాగా అడగండి. ఏ క్లాస్కి టీచర్ చెప్పండి మీరు? ఏంటండి? మీరు ఏ క్లాస్కి టీచర్? టీవీ సౌండ్ తగ్గించండి. నేనా 6th to 9th and 10th అండి. అబ్బో 6th to 10th అయితే మిమ్మల్ని డెఫినెట్గా ఈ క్వశ్చన్ అడగాల్సిందే. చాలా మంది పిల్లలు చెప్పలేకపోతున్నారు. గాంధీజీ గారి గురించి ఒక ఇంగ్లీష్ వారపత్రికను ప్రారంభించారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలుసా? అదే విన్నాను కానీ గుర్తు రావట్లేదండి. నాకు కూడా. మీకు కూడా గుర్తు రావట్లేదు. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మొఘల సామ్రాజ్యం వదిలే, యా డన్. ఇంకొక ఈజీ క్వశ్చన్. చెప్పండి. చార్మినార్ని కట్టించింది ఎవరు? కట్టించింది చార్మినార్ని పిల్లలకి చెప్తానే ఉంటాను, గుర్తు రావట్లేదు. బా ఇదే కనుక పిల్లోడు రాయకపోతే మేడం మీరేం చేస్తారు మేడం? ఎవరో ఎన్నిసార్లు చదివించారా నిన్ను క్లాస్లో కూర్చోబెట్టి? మామూలుగా కాదుగా. మామూలుగా కాదు, దబిడి దిబిడే. చూసారా? మాలాంటి స్టూడెంట్స్ పాపం ఇలాంటి మేడమ్స్ అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా. ఓకే. ఇంకోటి ఏదన్నా అడగండి. అది కూలోళ్ళే కట్టారు కదా, ఆ కులి అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కులీ కుతుబ్ షా అండి. అవునా? రైటా రాంగా? రైటేనండి. అబ్బో మీరు సూపర్ అండి. సరే మరి మీ నోట్ నుంచే నెంబర్ ఓపెన్ అనండి. ఓపెన్ అండి. అదే ఏ నెంబర్ ఓపెన్? నెంబర్ 1. నెంబర్ 1. ఆయన 9 అంటున్నారు, మీరు 1 అంటున్నారు. వారు 9 అంటున్నారండి, నేను 1 కదా చెప్పాను. మరి నాకు కూడా ఎందుకో డౌట్ కొడుతుంది 1 9 అనేది. 1 కదండి. ఎప్పుడైనా పిల్లలైనా మేమైనా నెంబర్ 1లో ఉండాలనుకుంటాం కదా. బో ఓకే. మరి సారా మీరా అనేది చూద్దాం. దెన్ ఓకే. నెంబర్ 1 ఓపెన్. అందుకే పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. ఆయన నోట్ల నుంచి వచ్చే మాటల్ని కూడా అప్పుడప్పుడు మీరు తీసుకోవాలి. లేదండి ఇప్పుడు అంతా పెత్తనం అంతా మందేగా ఆల్మోస్ట్. చెప్పండి. చెప్పండి. సాంగ్ వచ్చింది. సాంగ్ అంటే ఏంటి? అలా వైకుంఠపురంలో కావాలా?
అలా వైకుంఠపురంలో ఏ సాంగ్ కావాలి? బుట్ట బొమ్మ ఆయనకి ఆ పాటే కావాలి. ఆ మంచి పాట వేస్తాం మీకోసం, కానీ మీ ఇద్దరు అక్కడ డాన్స్ చేయండి, ఓకేనా? రాదండి. ఆయన నీ చేతి గాజులు గల్లుమన్నవే అంటారు ఆయన. మాకు అలవాట్లు ఏమంటున్నట్టండి. యా, ఓకే, బాయ్. ఒంపుల ధనియా సొంపుల మిరియా అదిరెను తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. ఒంపుల ధనియా సొంపుల మిరియా అదిరెను తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా నీ లవ్లో పడిపోయా. నిగలాడిన బిగి బిగి నడుముని తెగ తెగ తడినయ్యా. పొంపుల ధనియా సొంపుల మిరియా అదిరెను దస్సదియా పెదవుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. సూపర్. ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ బాలు గారు. హాయ్ అండి, ఎవరు? నమస్తే. అనిల్ అండి. అనిల్. అవునండి. ఈ గొంతు చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి గొంతులో, ఈ గొంతులో మత్తుంది. బాలు గారు. అనిల్ ఎలా ఉన్నారు? బాగున్నాను బాలు గారు. వెరీ గుడ్. గార్లు గీర్లు ఎందుకు లేండి సార్. ఫస్ట్ మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అలాగే అందరికీ కూడా, మీకు కావాల్సిన వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, ఎక్కడి నుంచి? అవనిగడ్డ నుంచి సార్. అవినిగడ్డ, కొత్తపేట. బాగా తెలిసింది కాల్. అవునవును. మై దోస్త్. చలో, ఓకే అనిల్ చెప్పండి సార్. సార్లు గీర్లు అన్నం మానేస్తే నేను మాట్లాడతాను. అలాగే చెప్పండి. నార్మల్ రెగ్యులర్ గా మనం పిలుచుకునే విధానంలో పిలుచుకుందాం. ఓకే అనిల్, నా పక్కన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 10. బట్ దానికంటే ముందు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి సరైన సమాధానం వెయిట్ చేసి విసుకోండి. మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగితే అడగండి, కానీ ఈజీగా చెప్పే క్వశ్చన్ అడిగితే. ఈజీగా చెప్పే క్వశ్చనా? మీ కాల్ కోసం, మీతో మాట్లాడటం కోసం అరగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఈజీ క్వశ్చన్ అడుగుతాను అయితే మిమ్మల్ని. అందుకే ఈజీగా క్వశ్చన్ అడగండి, మళ్ళీ డిఫికల్ట్ కడగకుండా. ఓకే, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ లేరు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందిలేండి. గర్ల్ ఫ్రెండ్ ఉందిలేండా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే, అయితే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడండి, దాని తర్వాత ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మీ షో లాగా మీరు కూడా చాలా స్మార్ట్ గా ఉంటారు కదా, మరి మీకు లేదా గర్ల్ ఫ్రెండ్? నాకా చాలా మంది ఉన్నారండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంతకీ ఒక పాట పాడండి మీరు. ఇంకా షోస్ ఎక్కువగా మీరు వస్తే బాగుంటదేమో షోస్. థ్యాంక్ యూ సో మచ్. అని ఒక పాట పాడు. పాట అంటే కష్టం లేండి, డాన్స్ ఏమంటే ఇక్కడ డాన్స్ చేస్తే ఎవరు చూడరు కాబట్టి మీరు పాట ప్లే చేస్తే. లేదు, మీరు వేసే బాత్రూమ్ డాన్సులు కాదు, ఒక మంచి పాట పాడండి. మీరు పాట పాడితే మీకు గిఫ్ట్. కష్టం లేండి పాటలు అంటే. కష్టమా? కష్టం. సరే, అయితే ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. అడగండి. రవితేజ, హీరో రవితేజ ఫస్ట్ మూవీ. రవితేజ ఫస్ట్ మూవీనా? హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ
ఈడియట్ మీరే ఆలోచించుకుని చెప్పాలి. ఈడియట్ నన్ను తిడుతున్నారేంటి మీరు? అరే సినిమా పేరు చెప్పాను బాలు గారు. సినిమా పేరు చెప్పారేమో, నన్ను తిట్టినట్టు అనిపించింది. ఓకే, లైఫ్ ఇచ్చే మూవీ. అవునా కదా? షూరా? రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అంటున్నానండి. నాకు తెలీదు, అడిగాను కానీ. అయ్యా బట్ హీరో రవితేజ గారు నిజంగా ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ అయితే ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ. వేరే దానిలో యాక్ట్ చేశారు కానీ డబుల్ హీరోస్ అలా ఉన్నారనమాట. ఓకే, బట్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ రవితేజ ఈడియట్. ఓకే చాలా ఓకే. మరి మీ నోట్ నుంచి నెంబర్ 10 ఓపెన్ అనండి. నెంబర్ 10 ఓపెన్. సూపర్. అనిల్ గారు హ్యాపీయా? హ్యాపీ సార్. కొంచెం వాల్యుబుల్ గిఫ్ట్ పంపించండి అండి. వాల్యుబుల్ గిఫ్ట్ పంపించమంటారా? కొంచెం మంచి గిఫ్ట్ పంపించండి. BMW కార్, స్కోడా, ఓకేనా? వద్దులేదు సార్, కొంచెం మంచి వాల్యుబుల్ గిఫ్ట్ పంపించండి. మంచి valuable gift. ఆ 10 అనేది నేను కొంచెం ఒక కాన్సెప్ట్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలీగ్ తో నేను సెలెక్ట్ చేసుకున్నాను. యా, అంటే మీరు ఆ షోరూమ్కి వెళ్తే ఆటోమేటిక్గా మీకు గిఫ్ట్ ఇస్తారనమాట. మనం వెళ్ళాలా? మనం వెళ్ళాలి. ఓ, మనం వెళ్ళాలి, ఖచ్చితంగా మంచి గిఫ్ట్ వస్తుంది మీకు. ఓకేనా? మీకోసం వెళ్తా డెఫినెట్ గా. యా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడలేదు, మేము బాగా అప్సెట్ అయ్యాం. మీ వెయిట్ మా గర్ల్ ఫ్రెండ్ కోసం. మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడండి. దేనికోసం? మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఓకే, చాలా అయిపోయిందా? ఓకే, అయిపోయింది. సరే, జాగ్రత్త. మరి అందరిని అడిగానని చెప్పండి. షో జరగాలి కదా, ఎక్కువ పాడితే మళ్ళీ షో అయిపోతుంది. షో జరగాలి కదండి, మళ్ళీ ఎక్కువ పాడితే కాలర్స్ దర్చుకుంటారు అంటున్నా. అవునవును, నిజంగా. ఓకే, మరి అనిల్ గారు బాయ్. నిజంగా అంత ఘోరంగా పాడారండి? లేదు, అసలు మీ వాయిస్ నిజంగా ఉంది. ఓ బాలు గారు అండ్ అలాగే ఒక ఇళయరాజా, రెహమాన్ గారు, వీళ్ళందరినీ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో మీ వాయిస్ అలా ఉందన్నమాట. మీరు గ్రేట్ బాలు గారు. ఓకే అనిల్ గారు, ఓకే మరి. ఓకే, జాగ్రత్త. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మరి ఇప్పుడైతే స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు, మనం ప్రజెంటింగ్ చేసిన వాళ్ళకి యాడ్స్ చూద్దాం. దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్ 5 రోడ్ల సెంటర్. అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలో ఎస్ స్టైల్ ఈవెంట్స్. అందమైన ఆనందంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. వి ప్రొవైడ్ సంగీత్, మ్యూజికల్ నైట్స్, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, గ్రాండ్ ఎంట్రీస్, సర్ప్రైజ్ పార్టీస్, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్. షో వస్తుంది. వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ లైవ్ షో. ఫోన్ కొట్టు, లక్ పెట్టు, గిఫ్ట్ పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లక్కీ కాలర్ ఎవరో ఉన్నారు. టీవీ సౌండ్ ఎలా తగ్గించండి. టీవీ సౌండ్ తగ్గించిపోతే మీ కాల్ కట్ అయిపోతుంది. తర్వాత నా బాధ్యత ఏమీ లేదు. మీరు టీవీ సౌండ్ తగ్గించకపోతే
కాల్ కట్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో కాల్ చేశారు. మీకు అదే చెప్తున్నాను, మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేకపోతే మీరు పక్కకు వచ్చేయండి, మీ వాళ్ళు చూస్తారు. మీ యొక్క కాల్ వల్ల లైవ్ మొత్తం చూసే వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయ్యిద్ది, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. చూసారా, నిజంగా మీ కాల్ కలిసింది, బట్ మాట్లాడలేకపోయారు. చాలామంది కాల్ కలవడం కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. దెన్ ఓకే, ఫైనల్లీ ఈరోజు విఎఫ్ ఫ్యాషన్స్ మన 5 రోడ్ల సెంటర్లో అబ్బాయిలకి అమ్మాయిలకి అందాన్ని మరింత అందంగా పెంచే విధంగా, హుందాతనాన్ని ఇచ్చే అందంగా ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఒకటి ఓపెన్ అయిందనమాట, విఎఫ్ ఫ్యాషన్స్. ఖచ్చితంగా మీరు ఆ షోరూమ్కి వెళ్ళండి, మీకు ఊహించని విధంగా మీ డ్రెస్సింగ్ స్టైల్ ఆటోమేటిక్గా మారిపోతుంది, చాలా చాలా బాగుంటుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ ప్రజెంటింగ్ స్టైల్ ఈవెంట్స్, మీ మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, ఏదైనా మీరు డీజే, లైటింగ్, ఏదైనా గ్రాండ్ ఎంట్రీస్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీ పెళ్ళిలో, మీ ఫంక్షన్లో ఒక మంచి ఉత్సవం జరిగిద్ది అనమాట, డెఫినెట్లీ. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవుతారు. చలో ఇప్పుడైతే మన కోసం నెక్స్ట్ లక్కీ కాలర్ చేయాల్సిన నెంబర్ 08672229899. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎస్, సో విఎఫ్ ఫ్యాషన్స్ వాళ్ళు అండ్ అలాగే స్టైల్ ఈవెంట్స్, అవును స్టైల్ ఈవెంట్స్ అనమాట. స్టైల్ ఈవెంట్స్ అండ్ విఎఫ్ ఫ్యాషన్స్, వీళ్ళ నెంబర్స్ నోట్ చేసుకోండి. ఒకరు అందాన్ని మరింత అందంగా పెంచే పేరు, ఇంకొకరు అందాలని అద్భుతంగా, ఆనందాలని మరింత ఆనందంగా, అద్భుతంగా మెమొరీస్ని తీసుకొచ్చే ఈవెంట్స్ అన్నమాట. నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్ తమ్మి. తమ్ముడు ఎవరు? చెప్పండి. ఎవరు తమ్ముడు? నా పేరు రాహుల్ అన్న. రాహుల్, ఎక్కడి నుంచి రాహుల్? ఇక్కడే మచిలీపట్నం. ఇక్కడే మచిలీపట్నంలో ఎక్కడ? ఆర్కే కాలేజ్ దగ్గర. ఏం చేస్తుంటావు రాహుల్? ఇంటర్ అయింది అన్నప్పుడే. ఇంటర్ అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటంటే డిగ్రీ. ఓకే రాహుల్, మరి ఒకే ఒక్క నెంబర్ ఉంది, నీకోసమే ఎదురు చూస్తుంది ఆ నెంబరు. ఓకే, ఆ నెంబర్ ఇంకా నువ్వు కోరుకోక్కర్లేదు, ఆ ఒక్క నెంబరే ఉంది. బట్ దానికంటే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే? ఓకే అన్న. హీరోయిన్ సమంత భర్త వాళ్ళ డాడీ పేరేంటి? ఏ అన్నారా అంటే అక్కినేని నాగేశ్వరరావు. ఎవరు చెప్తున్నారు పక్కన? ఎవరు లేరా? యూ సిగ్గింగ్ రే. ఓకే రాహుల్, ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? చెప్పండి. లేరన్నా. పొద్దునే పంపించావా హ్యాపీ విజయదశమి బంగారం అని? లేదా? యూ గుడ్ బాయ్ అన్నమాట అయితే. వెరీ గుడ్ బాయ్. ఎవరికి పంపించలేదు అయితే హ్యాపీ విజయదశమి అని? ఏ అమ్మాయికి? వెరీ గుడ్, సూపర్. ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? డాక్టర్. సరే, నా యాంకరింగ్తో చాలామంది పేషెంట్స్ అవుతారు, వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. ఓకేనా? నువ్వు ట్రీట్మెంట్ చేయాలి, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఓకే చలో. ఓకే, నెంబర్ ఓపెన్ అని చెప్పేసి మరి నువ్వు రాహుల్ నెంబర్ ఓపెన్.
ఎస్, స్టైల్ ఈవెంట్స్ తరపు నుంచి నీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంబర్ వచ్చింది. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వు, సరేనా? సో అలాగే స్టేటస్లో పెట్టు స్మార్ట్ షోకి. చేయాలా? ఏంటమ్మా? ఫోన్ నంబర్ చేయాలా? వాళ్ళకి కాల్ చేయాలి, ఓకేనా? ఓకే. యా, టేక్ కేర్, బాయ్. సో ఫైనలీ ఈ దసరా ఇలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా ఇంట్లో కూర్చుని ఎంతోమంది టీవీ చూస్తూ కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ అంతకంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా కాల్ కలిసి ఉంటే బాగుండేది. బట్ దానికంటే ఎన్నో కబుర్లు మా ఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ ఎంసీపీఎల్ ఛానల్ తరపు నుంచి వచ్చింది. ఫైనలీ ఈ దసరా మనం ఇలా సరదాగా హ్యాపీగా ఆనందంగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని చెప్పి, ఈ కరోనాకి త్వరగా వ్యాక్సిన్ వచ్చేయాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోండి. మనందరం మళ్ళీ మన లైఫ్లోకి యథావిధిగా తదాప్రదగా వెళ్ళిపోదాము. చాలామందికి చాలా గోల్స్, చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని రెడీగా ఉన్నారు. సో యద్భావం తద్భవతే, మనం గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. అందరూ కలిసి కోరుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరి కుటుంబాల మీద చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే వన్స్ అగైన్ మా యాజమాన్యం తరపు నుంచి, మా స్మార్ట్ షో తరపు నుంచి, మా గౌరవనీయులు మా ఎండి గారు కొల్లు శ్రీనివాసరావు గారి తరపు నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరొక్కసారి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈరోజు మరి స్పాన్సర్షిప్ చేసిన వాళ్ళు విఎఫ్ ఫ్యాషన్స్, అందానికి మరింత అందాన్ని ఇచ్చేది, హుందాతనాన్ని ఇచ్చేది ఆ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అనమాట. ఒకసారి అక్కడికి ట్రయల్ చేయండి. మీ మ్యారేజ్ డేకో, బర్త్డేస్కో, ఎక్కడికో కానీ ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఇది ఉంటుంది. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ స్టైల్ ఈవెంట్స్. మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యములైనా జరిగినప్పుడు A to Z వాళ్ళే డిజైన్ చేస్తారు, ఈవెంట్ ప్లానింగ్ ఇస్తారు. సో ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మంచి ఉత్సవం జరిగిద్ది అనమాట. ఎనీహౌ ఈరోజు మరి షో టైం అయిపోయింది, నేను కూడా బాబాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ సండే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాం. సో మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాబాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ విజయ్ బాలుతాలా. జై హింద్. మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. దసరా మరియు దీపావళి సందర్భంగా వి ఫ్యాషన్స్ వారి అప్ టు 30% ఆఫర్ విచ్చేయండి. వి ఫ్యాషన్స్, 5 రోడ్ల సెంటర్, మచిలీపట్నం. అందమైన ఆనందంలోకి, అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. We provide Sangeet, musical nights, weddings, birthday parties, grand entries, surprise parties, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్. ఎస్ స్టైల్ ఈవెంట్స్ అందమైన ఆనందంలోకి, అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లే ఏకైక సెలబ్రేషన్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. We provide Sangeet, musical nights, weddings, birthday parties, grand entries, surprise parties, DJ, dancers, anchors, singers, food stalls, photography, school, college and corporate events. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే ఏకైక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎస్ స్టైల్ ఈవెంట్స్. కాంటాక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్ బాలు 88599079. ఎస్ స్టైల్ ఈవెంట్.